ఏంటి ఇబ్బంది పడుతున్నావు? నేను దాండియాలో చాలా ఎగిరిన, కాళ్ళు నొస్తున్నాయి. ఏంటిది? లైఫ్ లాంగ్ ఫుట్ మసాజర్. ఈ ప్రోడక్ట్ వాడాక నా లెగ్ పెయిన్ ఇలా వెళ్ళిపోయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, పైగా కూపన్ కోడ్ కూడా ఉంది. అది అప్లై చేస్తే 5% డిస్కౌంట్. కొలాబరేషన్స్ అయినా ఎలా వర్కౌట్ అవుతాయి నీకు? రకరకాల క్రియేటర్స్తో చేస్తారు, లేదా బ్రాండ్ కొలాబరేషన్స్ అయినా చేస్తారు. సో అది ఎంతవరకు నీకు ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది అసలు? బ్రాండ్స్ అన్నీ నాకు వస్తుంటాయి అన్న, చాలా బ్రాండ్స్ వస్తుంటాయి. బట్ నేను బ్రాండ్స్లో కూడా పర్టికులర్గా ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్ అంతా కూడా బెట్టింగ్ యాప్స్ అవి నాకు చాలా ఎక్కువ వచ్చేవి. ఇప్పటికీ కూడా బెట్టింగ్ యాప్స్ అంటే నా పేరు ఎందుకు బయటకు రాలేదంటే నేను ఏ రోజు బెట్టింగ్ యాప్స్ చేయలేదు. నాకు భయం బేసిక్గా బెట్టింగ్ యాప్స్ అంటే. స్టార్టింగ్లో కూడా నాకు చాలా హ్యూజ్ అమౌంట్ ఇస్తాను అది కూడా అన్నారన్నమాట. ఎందుకంటే బాబా బెట్టింగ్ యాప్స్ అయ్యి అవసరం మనకి అని చెప్పేసి అందుకని ఫినాన్షియల్గా నేను పేరు బాగా సంపాదించుకున్నాను కానీ డబ్బు బాగా సంపాదించుకోలేదు. నిజంగా నేను అందులోనే ఏంటంటే ఈ బాగా డబ్బులు భయంకరంగా నేను సంపాదించాను. ఇప్పటికీ కూడా నేను ఉంటున్న 2 BHKలోని నాకు సరిపోయే డబ్బుతో నేను హ్యాపీగా మూవ్ ఆన్ అవుతున్నాను అంతే. సో ఏంటి అంటే నేను అందుకని బ్రాండ్స్ కూడా ఏది పడితే అది చేయనమాట. కొంచెం మంచిగా స్ప్రైట్, మొన్న రీసెంట్గా స్ప్రైట్ అవుట్ చేశాను, బూస్ట్ అవుట్ చేశాను. ఇలాంటి బ్రాండ్స్ ఏమైనా వస్తే మంచి అది ఫ్యామిలీ ఓరియంటెడ్ అయితే నేను చేస్తుంటాను అనమాట. ప్రాబ్లం లేదు అనుకుంటే. అయితే నీకు ఒక సెట్ ఆఫ్ లిమిట్స్ ఉన్నాయి, లేదు ఇవే చేయాలి చాలా. ఎందుకంటే మనం వ్యూవర్షిప్ ఎక్కువ వెళ్తున్నప్పుడు జనాలు మనకి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు కనుక మనం చెప్పేది వాళ్ళు నమ్ముతారు కనుక చేసే దాంట్లో కూడా కొంచెం మంచి బ్రాండ్స్ అనుకొని చేయాలన్నమాట. ఏది పడితే చేస్తామంటే మళ్ళీ మనకి అది ప్రాబ్లం అవుతుంది. మంచిది, అట్లీస్ట్ థాట్ ఉంది నీకు. అమ్మో అది నాకు ముందు నుంచి ఉందన్న. చెప్తున్నాను కదా, డబ్బులు వెనకాతలే పడాలి అనుకుంటే నాకు స్టేజ్ షోస్ కూడా చాలా వచ్చాయి. స్టేజ్ షోస్ మామూలు అవి వచ్చాయి. నేను స్టేజ్ షోస్ అంటే నాకు ఎండ్ ఆఫ్ ది డే 70 mm నేను కనిపించాలరా, ఒక మంచి రోల్లో కనిపించాలరా. లేట్ అవని ఒక ఇయర్ కాకపోతే ఇంకో 1 year అవుతుంది. పట్టని ఏముంది, కాకపోతే జనాల్లో ఉండాలి. అది నీకు యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఒక ఫేస్బుక్ కానీ, ఒక OTT కానీ, ఒక 70 mm స్క్రీన్ కానీ, ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ది డే నువ్వు జనాల్లో ఉండాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. అదే నా టార్గెట్ ఎప్పటికీ కూడా.